కుర్చీలో కూర్చొని ఆర్డర్లేసి కాగితాల మీద సంతకాలు పెట్టి నా పని ఒడిచింది అనుకుంటే అయిపోతుందా? ఆఫీస్ రూమ్లో కూర్చొని అన్ని పనులు సగబెట్టుడు అవుతుందా? అప్పుడప్పుడు అట్లా పబ్లిక్లకు పోవాలి, ఏం నడుస్తుందో అరుచుకోవాలి. అప్పుడే కదా పబ్లిక్ తిప్పలు తెలిసేది. సర్కార్కి వెళ్ళి రావాల్సిన సాయం ఇంకింత రువ్వడిగా అందేది. అగో గదే పని చేస్తున్నారు గీసార్లు. వారెవ్వా, ఓ చేత పగ్గాలు ఇంకో చేత గుంటుక పట్టుకొని పొలం బాట పట్టిండు. సారెవల గుర్తుపట్టిండ్రా? హౌ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారే. ఎల్లంపల్లి తండాకు పోయి రైతన్నతోని కలిసి జరసేపు గుంటుక కొట్టిండు. కలుపు ఎట్లా తీస్తున్నారు, పత్తి మొలకొచ్చిందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సారు పొలం బాట పడితే ఇంకోసారేమో గీ పని పెట్టుకున్నాడు. పారవట్టుకొని మట్టి కలుపుతున్నది భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్వి పాటిల్ సారు. ఇటుకలు తయారు చేసే ఛాలెంజ్ చాలు చేసిండు. మట్టి, సిమెంటు, సున్నంతోని ఇటుకలు ఎట్లా తయారు చేయాలనో ఎరక చేపించి పోటీలు పెట్టిండ్రు. గెలిచినోళ్లకు ప్రైజులు సుతిచ్చిండ్రు. ఈ సిమెంట్ సలాక ఏదైతే పర్యావరణానికి కార్బన్ డైఆక్సైడ్ కాల్చి తయారవుతుందో దానికి మనము ఆపేసి ఇది మంచి ఒక పద్ధతితో మన ఇండ్లు కూడా కట్టుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది. అచ్చం మట్టి ఇటుకల లెక్కనే బందవస్తుకుంటాయట. ఇల్లు కట్టుకుంటానికి మనమే ఇటుకలు తయారు చేసుకోవాలని ఆవాజిచ్చిండు. ఇద్దరే పోర్రి పబ్లిక్ తోని కలిసిపోయి వాళ్ళ తిప్పలు అరుచుకుంటానికి ఆ సారేమో పొలంలో చెమట తీస్తే ఈ సారేమో ఇటుకల ఈకమతి చేసిండన్నట్టు.